శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్తను వేస్తారు. అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే, ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకోండి. నాశనానికి ముందు గర్వం వస్తుంది. చెడ్డవారు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి అనుకుంటాడు. ప్రేమతో చేరతీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి, కాదంటారా? ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ విధులకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన చరణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడము అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే అని గుర్తుపెట్టుకో. నాలుక కత్తి కంటే బలమైనది, చాలా పదునైనది. అది రక్తము చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు, కాదంటారా? మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరము అసలే లేదు. ధైర్యంగా ఉండండి. మనం మాట్లాడే పదాలు అబద్ధము చెప్పవచ్చు, కానీ మన ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టు చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు, కాదంటారా? కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏమి చేయాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం కదా. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే గుర్తించుకో. నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది, బంధుత్వం కంటే చాలా గొప్పది, వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉందంటే అది స్నేహం. నీ కష్టాలకు అలాగే నీ బాధలకు గజ్జలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవారే ఎక్కువ. ఎవరి బంధము కోసమో ఎవరి ధనము కోసమో మనము ప్రాకుపడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.